భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష పాడ్యమి సోమవారం శ్రావణమా శుక్లపాడ్యమి సాయంత్రం 4:52 ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు వర్జం తెల్లవారుజాము 4:21 నుండి ఉదయం 6:04 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:22 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:29 అమృత గడియలు మధ్యాహ్నం 1:40 నుండి 3:22 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6:20 నుండి 7:20 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం 4:15 నుండి 5 వరకు శుభ సమయం ఉంది. వ్యతిపాత్రం ఉదయం 11:04 భవ సాయంత్రం 4:52 బాలవ తెల్లవారుజామున 5:32 ఈ రోజు నుండి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాస మంగళగౌరి అలాగే శ్రావణలక్ష్మి ఈ రోజు నుంచి కూడా మన ఇంటికి వచ్చేసింది. కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి చక్కగా ఇల్లు అలుకోవడం, ఇల్లు కడుక్కోవడం, గడపగా పసుపు రాసుకోవడం, కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోవడం, చక్కగా ఆవు నీరుతోటి నువ్వుల నూనెతో దీపారాధనలు, పసుపు కుంకుమలతో అర్చనలు, ఇంటికి వచ్చిన ముత్తైదులు తాంబూలాలు మీరు కూడా అందరిళ్ళకి వెళ్ళి చక్కగా మంగళవారాల రోజుని శుక్రవారాలు కూడా తాంబూలాలు అందుకోవడం, ఇలా శ్రావణలక్ష్మి మన ఇంటికి వచ్చింది కాబట్టి విశేషమైన సిరులు సంపదలు ఇచ్చేటువంటిది కాబట్టి ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిదని ఈ రోజు నుంచి కూడా శ్రావణ మాసం ప్రారంభం అయింది అని అందరికీ తెలియజేస్తూ సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనసు మకర కుంభ మీనరాశుల వారికి బట్టి అనుకూలంగా ఉంది అని చెబుతూ విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వసుమనసే నమః అని 105వ నామానికి చెప్పారు. శ్రేష్టమైన మనస్సు గలవాడు కనుక రాగద్వేష రహితుడు, మాలిన్య శూన్యమును మాయారహితమగు మనస్సే శ్రేష్టగా మనస్సు. ఇట్టి మనస్సును గలవారే భగవత్స్వరూపుడగున మాలిన్య చిత్తము నశించినచో మానవుడే మాధవుడగును. అటువంటి మాలిన్యాలు తొలగించేటువంటి వాడు వసుర్మనసే నమః అని. మనస్సే మానవులకు బంధువు, మనస్సే మానవులకు శత్రువు. అంతే కదా, మనసు ప్రశాంతంగా ఉంటే అందరితో బాగా ఉంటాం, మనసు చికాగ్గా ఉంటే అందరితో చికాగా తిట్టడం కొట్టడం అనేవి జరుగుతాయి. కాబట్టి మనస్సే శత్రువు. అందుకే మనస్సునే కంట్రోల్ చేసుకోవాలి. మనసు ద్వారానే అన్నీ జరుగుతాయి. ఆత్మను చూడాలన్నా మనసు ద్వారానే, భగవంతుని చూడాలన్నా మనసు ద్వారానే, మనం చేసిన పాపాలు అనుభవించాలన్నా మనస్సే ఒక శరీరాన్ని, యాతనా శరీరాన్నో సూక్ష్మ శరీరాన్ని మనస్సే దాల్చుతుంది. కూడా మనస్సే ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవడానికి చూసుకోవాలి, మాలిన్యం లేకుండా చేసుకోవాలి. మాలిన్యరహితమగు చిత్తమే మానవులకు బంధువు, గురువు, సారథియగును అని వసుర్మనస అని శ్రీహరిని కీర్తించారు దేవతలందరూ కూడా అని మనకి చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.